అతడొక కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, కానీ అతడు కూడా వెపన్గా మారొచ్చు. ఆమె ఒక కుక్ కావచ్చు, కానీ ఆమె కూడా ఆయుధం అవ్వచ్చు. అతడు ఒక క్రికెటర్ లేదా సెలబ్రిటీ, హీరో ఎవరైనా కావచ్చు. ఆర్మీలో పని చేయడానికి క్వాలిఫై అయి ఉండి వార్లో పనిచేయడానికి సిద్ధపడేవారు. వీరంతా టెరిటోరియల్ ఆర్మీ కింద వస్తారు. మన టెరిటోరియల్ ఆర్మీలో కపిల్ దేవ్, సచిన్, మోహన్ లాల్, అనురాగ్ ఠాకూర్ లాంటోళ్లు ఉన్నారు. ఇప్పుడు వారికి పిలుపు వచ్చింది. వచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పింది ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీ యుద్ధ సమయాల్లో ఆర్మీకి సాయంగా వచ్చే సెకండరీ ఆర్మీ లాంటిది. ఆర్మీలో రకరకాల విభాగాలు ఉంటాయి. అందులో ఆఫీస్, కుక్, క్యాంటీన్, స్పోర్ట్స్ ఇలా రకరకాల డ్యూటీలు చేసేవాళ్లు ఉంటారు. వారంతా మామూలప్పుడు ఇదే డ్యూటీ, కానీ వారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా గన్ పట్టుకుని యుద్ధంలోకి దిగొచ్చు. శత్రువుల గుండెల్లో బుల్లెట్లు దింపొచ్చు. వార్ సమయంలో ఆయుధాలు సప్లై చేయొచ్చు లేదా ఫుడ్ సప్లై చేయొచ్చు. ఏమైనా వారు వార్ జోన్లోనే ఉంటారు. ప్రాణాలకు ప్రమాదమే, కానీ అది ఇష్టపడేవారు రంగంలోకి దిగుతారు. ఆర్మీ స్టాఫ్ మాత్రమే కాదు, సెలబ్రిటీల నుంచి కూడా టెరిటోరియల్ ఆర్మీలో చేరడానికి రెడీనెస్ తెలిపే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఫిట్నెస్ ఉండి యుద్ధంలో ఆర్మీకి సాయపడడానికి సిద్ధంగా ఉన్న వారిని టెరిటోరియల్ ఆర్మీలోకి తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి యుద్ధం లేదు కాబట్టి కొంతమంది ఉత్సాహంగా దిగారు. మలయాళ హీరో మోహన్ లాల్ అందరికీ తెలుసు. వయసు, బాడీతో సంబంధం లేకుండా ఫైట్ చేయగలగడం సినిమాల్లో చూస్తున్నాం. ఫిట్నెస్ తో ఉన్న మోహన్ లాల్ ఈ టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నాడు. అలాగే క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ ఉన్నారు. గతంలో బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ కూడా ఉండేవారు. రాజకీయ నేతగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కూడా దీంట్లో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి వీరు వార్ జోన్లోకి వెళ్ళిపోవచ్చా అంటే అది కుదరదు. మినిమం ట్రైనింగ్ ఉండాలి. ఏదో సిచ్యుయేషన్కి ఎలా రెస్పాండ్ కావాలి, ఎవరి ఆదేశాలు తీసుకోవాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి, డేంజర్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చాకే వార్ జోన్లోకి వెళ్ళాలి. ఆ ట్రైనింగ్లో ఎవరికైనా ఫిట్నెస్ లేదనిపిస్తే, వారు సాయం చేయకపోగా ఆర్మీకే భారం అవుతారని అనిపిస్తే వారిని రిజెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు భారత్ పాక్ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రతరమై పరిస్థితి పూర్తి స్థాయి యుద్ధం దాకా వస్తే అప్పుడే వీరికి ఎంట్రీ ఉంటుంది.